హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ ప్రతుల్. ఈ రోజు చేయబోయే రెసిపీ గుంటూరు స్టైల్ మృదువైన అరిసెలు. ఈ మెత్తని అరిసెల్ని పాతకాలం నాటి రుచి రావాలంటే ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను. ఈ మధ్యకాలంలో చేసేటటువంటి అరిసెలు చేసిన తర్వాత 3వ రోజు నుంచి విరివిర్లాడుతూ తింటుంటే నోటికి రవ్వరవ్వలా తగులుతున్నాయి. అలా అవ్వడానికి కారణం మనం రేషన్లో వచ్చినటువంటి బియ్యాన్ని వాడుతున్నాం కాబట్టి ఆ విధంగా అవుతున్నాయి. ఈ రేషన్ బియ్యాన్ని వడ్ల నుంచి బియ్యం కింద మార్చిన తర్వాత సంవత్సరాల తరబడి స్టోర్ చేయడం వల్ల బియ్యంలో ఉన్నటువంటి జిగురుతనాన్ని కోల్పోతుంది. వడ్ల నుంచి సపరేట్ చేసినటువంటి బియ్యం 5 నెలల లోపు ఉన్నటువంటి బియ్యాన్ని తీసుకోవాలి. అలాంటి బియ్యం తీసుకుంటే నెల వరకు అరిసెలు రుచికరంగా ఉండి మృదుగా ఉంటాయి. ఈ అరిసెలు చేసుకోవడానికి ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి 3 రోజుల పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నటువంటి ఈ బియ్యం ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈ విధంగా కడిగి పెట్టుకోవాలి. ఈ విధంగా ప్రతిరోజు బియ్యాన్ని కడిగి పెట్టుకోవడం వల్ల బియ్య పిండి అనేది పులుపు వాసన రాకుండా ఉంటుంది. ఇలా ప్రతి విషయాన్ని ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే కొత్తగా చేసుకునే వారికి ఇబ్బంది కలగకూడదని. కిలో బెల్లానికి గాను కిలోన్నర బియ్యాన్ని నానబెట్టుకుంటే సరిపోతుంది. నానబెట్టుకున్నటువంటి కిలోన్నర బియ్యాన్ని మరాడించుకుంటే 1860 గ్రాముల పిండి వస్తుంది. కిలో బెల్లానికి పట్టేటటువంటి పిండి 1625 గ్రాములు. మనకి ఇంకా 235 గ్రాముల పిండి మిగులుతుంది. బెల్లం పాకం పట్టనేది కొంచెం అటు ఇటు అయినా అడ్జస్ట్ చేసుకోవడానికి పిండి ఎక్కువగానే ఉండాలి. నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని జాలీల బుట్టలో వేసుకుని పూర్తిగా నీళ్ళని వాడిన తర్వాత బియ్యాన్ని మరాడించుకోవాలి. మరాడించుకున్నటువంటి పిండిని జల్లెడ పట్టుకుంటూ తడారిపోకుండా ఈ విధంగా నొక్కుకోవాలి. బెల్లాన్ని ఇలా చిన్న ముక్కల కింద దంచుకున్న తర్వాత 125 ml వాటర్ని పోస్తున్నాను. ఇప్పుడు ఈ బెల్లాన్ని స్టవ్ మీద పెట్టి కరిగించి వడపోసుకోవాలి. ఈ అరిసెలకి ఉప్పు బెల్లాన్ని వాడకండి. వడకట్టుకున్నటువంటి ఈ బెల్లం పాకాన్ని ఉండపాకం వచ్చేంత వరకు పాకం పట్టుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం పాకం పట్టు చూస్తున్నాను. ఈ విధంగా ఉండైతే సరిపోతుంది. స్టవ్ మీద నుంచి గిన్నెని కిందకి దించుకుని 1 టీ స్పూన్ ఇలాచీ పొడి వేస్తున్నాను. ఇలాచీ పొడి కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ నెయ్యిని వేస్తున్నాను. అలానే మీ రుచికి సరిపడా నువ్వుల్ని వేసుకోండి. నువ్వుల్ని పైన అద్ది వేస్తారు. అలా వేయడం వల్ల అరిసె వేయించుకునేటప్పుడు నువ్వులు రాలిపోతాయి కాబట్టి అందుకని నేను ఈ విధంగా వేస్తున్నాను. నువ్వుల్ని పాకంలో కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో పిండిని వేసి కలుపుకోవడమే. పిండిని కలుపుకునేటప్పుడు ఎక్కడా ఉండలేకుండా ఈ విధంగా కలుపుకోండి. చూడండి, మనం కలుపుకున్నటువంటి పిండి ఈ కన్సిస్టెన్సీ వచ్చిందంటే సరిపోతుంది. ఇది ఆరిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుంది. అరిసె ఆయిల్ లేకుండా ఒత్తుకోవడానికి జాలీలు ఉన్నటువంటి దాన్ని ఒక పాత్ర మీద ఈ విధంగా పెట్టి అరిసెను నొక్కుకోవడానికి దీన్ని వాడుతున్నాను. ఇప్పుడు వేడెక్కినటువంటి ఆయిల్లో ముందుగా కలిపెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని ఈ విధంగా చేసి వేసుకోవడమే. ఈ విధంగా చేసుకునేటప్పుడు చేతికి పిండి అంటుకోకుండా లైట్గా ఆయిల్ని అద్దుకోవాలి. నేను ముందుగానే చెప్పాను కదండి పాతకాలం నాటి రుచి అని. ఆ రుచి ఎలా వస్తుందంటే బియ్యాన్ని 3 నుంచి 5 రోజుల మధ్యలో నానబెడితేనే ఆ రుచి వస్తుంది. మీకు ఈ రుచి రావాలంటే కనీసం ఒక 3 రోజులన్నా బియ్యాన్ని నానబెట్టుకోండి.
చేసుకున్నటువంటి అరిసెలు చల్లారిన తర్వాత ఒక డబ్బాలో ఈ విధంగా ప్లేట్ వేసుకుని మరో జాలీలో ఉన్నటువంటి ప్లేట్ని పెట్టి అరిసెల్ని పెట్టుకోవడమే. అరిసెల్ని ఈ విధంగా పెట్టుకోవడం వల్ల అరిసెలో ఉన్నటువంటి ఆయిల్ మొత్తం కిందకి వెళ్ళిపోతుంది. చూడండి అరిసెలు లోపల వరకు కుక్ అయి ఎంత మృదువుగా ఉన్నాయో. మీరు ఈ విధంగా పాతకాలం నాటి పద్ధతిలో అరిసెలు చేసుకోండి. వీటి రుచిని మీరు ఆస్వాదించండి. మరో రుచికరమైన రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.